హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నోరూరించే మామిడికాయ పులిహోర అని చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పులిహోర ఎప్పుడు చేసేలా కాకుండా ఈ పొడిని వేసి చేయండి, భలే రుచిగా ఉంటుంది. సింపుల్ వేలో ఇలా చేసిన ఈ మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా నోరూరించే ఈ మామిడికాయ పులిహోరని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ఈ మామిడికాయ పులిహోర చేయడానికి అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని ఉడికించి తీసుకున్నాను. ఇలా పొడి పొడిగా అన్నాన్ని వండుకొని ఏదైనా వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ నూనెని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 రెమ్మ కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అన్నం అంతా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయను తీసుకొని పైన తొక్కను తీసేసిన తర్వాత సన్నగా తురుముకోండి. కొంతమంది మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకుంటారు, లేదా ఇలా తురుముకొనైనా చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 3/4 కప్పు మామిడికాయ తురుము కరెక్ట్గా సరిపోతుంది. మామిడికాయ పులుపు బాగా ఎక్కువగా ఉంటే తురుమును కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇలా మామిడికాయను తురుముకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర మరింత రుచిగా రావడానికి ఈ పొడిని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 10-12 మిరియాలని, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి కాస్త వేపండి. ఇలా కొంచెం వేయించాక ఇందులోనే 1 టీ స్పూన్ నువ్వులను వేసి బాగా వేయించాలి. ఇలా వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపి ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారాక వీటిని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ తీసుకొని మెత్తని పొడిలా చేసి తీసుకోవాలి. చూడండి, మనకు ఈ పొడి అనేది మెత్తగా దంచి తీసుకోవాలి. ఈ పొడి వేయడం వలన మామిడికాయ పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి వేయించండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2-3 ఎండుమిర్చీలని, 3-4 కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులను వేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేయండి. చివరగా కొద్దిగా హింగువని, 1/2 టీ స్పూన్ పసుపుని, మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడిని వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని రైస్లో వేసుకోండి. ఇప్పుడు పోపు మొత్తం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకు పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ పులుపు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా మామిడికాయ తురుమును తురుముకొని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని పులుపుకు తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా అని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పును వేసి కలుపుకోండి. అంతేనండి, కమ్మగా నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మామిడికాయ పులిహోరని దేవునికి నైవేద్యంగా కానీ మనం తినడానికైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.